అందరికీ నమస్కారం. ఇవాళ నిడదవోలు నియోజకవర్గం రావిమెట్ల గ్రామ పంచాయతీ నిడదవోలు మండలం. ఈ బోర్డు చూడండి, సుస్వాగతం బోర్డు గ్రామ పంచాయతీ వారు పెట్టింది. ఎమ్మెల్యే గారు జి శ్రీనివాస్ నాయుడు గారు, నిడదవోలు ఎమ్మెల్యే గారు గతంలో, ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బోర్డులు గ్రామ పంచాయతీలు ఇంకా మార్చట్లేదు. ఆ రోజు సర్పంచులు, వైసీపీ సర్పంచులు, వైసీపీ ప్రభుత్వ హయాంలో మనం పోటీలో లేము. తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇతర ఏ పార్టీ వాళ్ళని కనీసం నామినేషన్లు వేయకుండా అడ్డుకుని వాళ్ళు అన్యాయంగా గెలిచి వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మండల ప్రెసిడెంట్లు కావచ్చు, ఎవరైనా సరే ఆనాడు వాళ్ళు గెలిచిన వెంటనే గ్రామ సచివాలయాలకి ఇంకా చాలా ప్రభుత్వ కార్యాలయాలకి వాళ్ళు రంగులేసుకున్నారు. వాళ్ళు రంగులేసుకుని కోట్లు ఎప్పుడైతే తిట్టాయో అప్పుడు బోర్డులు మార్చారు. కానీ ఇవాళ తారీఖు 12/1/2025 కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. కానీ ఇవే బోర్డులు దర్శనం వస్తున్నాయి. ఈ బోర్డులు ఒకటే కాదు, ఇంకా అటు వెళ్తే అటువైపు కూడా సుస్వాగతం బోర్డులు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు గారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఎవరు బొమ్మ ఉండాలి? ఇక్కడ కందులు దుర్గేష్ గారి బొమ్మ ఉండాలి, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉండాలి. కానీ ఇవే బొమ్మలు దర్శనం వస్తున్నాయి. అంటే ఈ ఒక్క పంచాయతీయే కాదు, చాలా పంచాయతీల్లో ఇది ఉంది. ఎందుకంటే అదే గనక వైసీపీ ప్రభుత్వంలో కనుక ఇదే బోర్డులు కనుక దర్శనం ఇచ్చి ఉంటే సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేద్దరు. చంద్రబాబు నాయుడు గారు బోర్డులు కానీ, చంద్రబాబు నాయుడు గారు రంగు కానీ, చంద్రబాబు నాయుడు గారు వాసనలు ఎక్కడైనా తగిలింటే సస్పెండ్ చేద్దరు. అధికారులు అలసత్వం ఇది, సర్పంచులు అలసత్వం. సర్పంచులు ఎందుకంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు మార్చినవారు. కానీ అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు కూడా సర్పంచులకి వంతపాడుతున్నారు. తక్షణమే బోర్డులు మార్చాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ నాయుడు గారు లేదా కందులు దుర్గేష్ గారు తెలియట్లేదు ప్రజలకి. ఈ ఒకటే కాదు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉన్నది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ బోర్డులు కూడా మార్చట్లేదు. అవి కూడా వైఎస్ఆర్ ఫోటోలు, ముఖ్యమంత్రి గారు ఆయనే దర్శనం వస్తున్నాయి. కాబట్టి ఇకనైనా సరే మంత్రి గారు ఈ బోర్డుల మీద దృష్టి పెట్టాలి. ఈ మంత్రి గారు ఒక్కలే కాదు, 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఈ బోర్డుల మీద దృష్టి పెట్టి బోర్డులు తక్షణమే మార్చడానికి చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నా.